నమస్తే వెల్కమ్ టు రవి కిరణాలు న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. అధ్యక్షుడిని ఓటింగ్ ద్వారా ఎన్నుకోవాలని డిమాండ్. అధిష్టానం ఒకరి పేరు ఖరారు చేసిందన్న ప్రచారంపై స్పందన. నావాడు నీవాడు అంటే పార్టీకి నష్టమని వ్యాఖ్య. తన భర్త అమాయకుడు అన్న పూర్ణచంద్ర భార్య స్వప్న స్వేచ్ఛ తన భర్తను వేధించిందని ఆరోపణ. పూర్ణచంద్రను బ్లాక్మెయిల్ చేసిందని వెల్లడి. తాడిపత్రిలో మరోసారి భగ్గుమన్న రాజకీయ వైరం. తాను 3 రోజులు ఊళ్ళో ఉండటం లేదని జేసీ ప్రకటన. నీ ఇల్లు కూలగొట్టేస్తారేమో అంటూ వ్యాఖ్యలు. తన శత్రువు పెద్ద రెడ్డే కానీ వైసీపీ కార్యకర్తలు కాదన్న జేసీ. డీటెయిల్ చూస్తే అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆదివారం రాత్రి జరిగిన విందు భవిష్యత్తుకు బీజాంకురం క్వాంటం శాస్త్రజ్ఞులు, ప్రపంచ ఐటీ దిగ్గజాలు, జాతీయ మేధో నేతలు ఒకే వేదికపై సమావేశమయ్యారు. ఐబీఎం, మైక్రోసాఫ్ట్, AT&T, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ వంటి కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. విందులో ఉన్న ప్రతి ఒక్కరూ తమ రంగాల్లో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వారే. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఐబీఎం, అమెజాన్, HCL, TCS, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ వంటి సంస్థలు ప్రతినిధులు విందులో పాల్గొన్నారు. ఈ సమావేశం భవిష్యత్తుకు న్యూ వే ప్రణాళికలపై చర్యలకు వేదికైంది. ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. Then when I spoke about cell phone, everybody echoed me political opposition. Cell phone can give food or shelter or water, what you are talking, why you are doing all these things, who wants this, like that. Today, after 25 years, wife can live without husband, husband can live without wife, both cannot live. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు తలెత్తింది. పూర్ణచంద్ర భార్య స్వప్న మీడియాకు వీడియో ద్వారా స్పందించారు. స్వప్న ప్రకటనలో స్వేచ్ఛ కూతురు తమపై చేస్తున్న ఆరోపణలు తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. పూర్ణచంద్ర స్వేచ్ఛను సొంత బిడ్డలా చూసుకున్నారని, స్వేచ్ఛ తనను కూడా టార్చర్ పెట్టిందని స్వప్న పేర్కొన్నారు. తాను తన భర్తకు పదే కాల్స్ చేసి స్వేచ్ఛ ఇబ్బంది పెట్టిందని తెలిపారు. స్వేచ్ఛ కూతురు అన్ని ఆరోపణలు ఎవరు చెప్పిస్తున్నారో తనకు తెలియదని, తన భర్త చెడ్డవారిలో లేరని, న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందని స్వప్న తెలిపారు. ఈ ప్రకటన కేసు దర్యాప్తులో కొత్త కోణాలు తెచ్చింది. అందరికీ నమస్కారం. నేను పూర్ణచంద్ర భార్య స్వప్న. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటే ఇంకా నేను ప్రెషరైజ్ ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు మా ఆయన మీద నిందలు వేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే కూడా తీసుకున్నాడు. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురు ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు. కానీ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరు అని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడం. నాకు ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురు కూడా నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది,
ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చేయొద్దు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు. నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ 2026 మార్చి 30 లోపు దేశం నక్సలిజం సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఆయుధాలు వదిలి లొంగిపోతేనే మావోయిస్టులతో చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి ద్వారా పాకిస్తాన్ భయపెట్టాలని చూసినప్పటికీ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటిందని అన్నారు. మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు, దేశంలోని నక్సలిజాన్ని కూడా అంతం చేయాలని కట్టుబడి ఉందని తెలిపారు. आदिवासियों के क्षेत्र में 40,000 लोगों का जान गया। मेरे कई आदिवासी भाई पैर गवा बैठे, हाथ गवा बैठे, जान गवा बैठे। मुझे बताओ निजामाबाद वालों, ये नक्सलवादियों को समाप्त करना चाहिए या नहीं करना चाहिए? जोर से बोलो, करना चाहिए या नहीं करना चाहिए? ये तेलंगाना कांग्रेस पार्टी के अध्यक्ष कहते हैं कि इनको शरण में लाओ। कौन ना बोल रहा है भाई? जिसको सरेंडर करना है करे। मैं इस मंच पर से कहता हूं, सारे लोग हथियार छोड़ दो और सरेंडर करो। मगर सरेंडर नहीं करेंगे तो हमने तय किया है 31 मार्च 2026 के पहले इस देश से नक्सलवाद को हम समाप्त कर देंगे। కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 16 ఎకరాల భూమి అమ్మి 70 కోట్ల రూపాయల ఖర్చు పెట్టినట్లు తెలిపారు. తనకు ఇంకా 500 ఎకరాల భూమి ఉందని, ఇతరుల వద్ద నుంచి ఒక్క పైసా కూడా అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎన్నికల ఖర్చు మరియు భూముల వివరాలపై మురళి చేసిన వ్యాఖ్యలు విశేషంగా చర్చనీయాంశంగా మారాయి. తన సొంత వనరులతోనే రాజకీయాల్లో కొనసాగుతారని మురళి అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనతో ఆయన ఆర్థిక స్థైర్యాన్ని మరోసారి ప్రదర్శించారు. మీ దగ్గర ఒక పైసా అవసరం లేదు కొండమూర్లకి. ఇప్పటి వరకు మరి నేను వచ్చిన కాంచి ఇప్పటి వరకు ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా అని దయచేసి కనుక్కోవాలి. ఆ వాసవి కన్యకా పరమేశ్వర్ సాక్షిగా చెప్తున్నా. ఎందుకంటే మా నాన్న వదన్నారు, ఇంకా 500 ఎకరాలు నాకు. మొన్ననే 16 ఎకరాలని ఎలక్షన్కి వచ్చిన 70 కోట్లు ఖర్చు పెట్టిన. ఇప్పుడు అందరికీ తెలుసు. అన్న మీరు వ్యాపారి కూడా. వరంగల్ జిల్లాలో మొట్టమొదటగా చామరం కామర్స్ లో ఉండేది మరి. కన్నప్ప చిత్రంపై సుప్రీం లార్డ్ ఆదేశించినట్లు అనుభవించినట్లు మంచు మోహన్ బాబు తెలిపారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం మంచి సమీక్షలు పొందింది. ఎన్నేళ్ల తర్వాత కూడా అభిమానులు ప్రశంసలు అందిస్తున్నారని అన్నారు. కన్నప్ప సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు నిర్మాత, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ కీలక పాత్రల్లో నటించారు. హైదరాబాద్ లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్ లో మంచు మోహన్ బాబు మాట్లాడారు. ఇప్పుడు ఏదో సంవత్సరానికి 1-2 సినిమాలు, అప్పుడు ఇన్ని సభలు ఉండేటివి కాదు. ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేయవలసింది నా అభిమానులకి. దాదాపు 50 సంవత్సరాలు నటుడిగా, విలన్గా ఉన్నప్పటి నుంచి నన్ను ప్రేమించే వ్యక్తులు ఈ రోజుకి ఒక హీరో చేసినా, విలన్ చేసినా ఆ అభిమానులకి ముఖ్యంగా ఎంత రుణపడి ఉన్నానంటే, నా వంతు నేను ఏం చేస్తున్నదని ఆ అభిమానులకు తెలుసు. వాళ్ళు ఈ రోజుకి బ్యానర్లు కట్టుకుంటూ ఇన్ని సంవత్సరాల తర్వాత విజయం వచ్చిందని వాళ్ళు ఫోన్లు చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది పూర్వజన్మ సుకృతం. నేనేం మాట్లాడాలి? ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు అందరూ, మా బావ దగ్గర నుంచి ప్రభాస్, ప్రతి నటీనటులకు కాఫీ ఇచ్చే కుర్రవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి, నా దర్శకుడికి, ఎవ్రీబడి ఒక్కొక్కరికి రచయితలకి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ప్రతి ఒక్కరికి, అందరూ చిన్నవాడు కాబట్టి నాకు కూడా అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఏ భగవంతుడి వరాన నా తల్లిదండ్రులను ఆశీర్వదించి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు, ఆ పరమేశ్వరుడే ఈ సినిమా తీయమని ఆజ్ఞాపించాడేమో, లేకపోతే మనం ఎంత. కాబట్టి ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి భగవంతుడికి, ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి
ఎప్పటికీ ఆ ప్రజల ఆశీస్సులు నాకు ఉండాలని, నా కుటుంబానికి ఉండాలని, ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ పేరు చెప్పాలంటే తాడిపత్రి టీడీపీ కార్యకర్తల శత్రువు కేవలం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డేనని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సమయానికి పెద్దారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు గుర్తు చేశారు. తాను గెలిచినా ఓడినా తాడిపత్రిలో ఫ్యాక్షనిజం చేస్తానని ప్రకటించారు. ఈ కారణంగా టీడీపీ నేతలు పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా కొంతకాలంగా అడ్డుకుంటున్నారు. ఈరోజు ఉదయం పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి రాగా పెద్దారెడ్డి మరియు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే అది కొట్టకూడదు. ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్ గా పోతున్నా. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలి. పొద్దు నుంచి రఫా 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 వాడి కోసం వచ్చిన మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాం. నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం, అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఈడు హీరోగాడు వస్తాడు లే వానెంబడి వచ్చినారు. చూడే మేమే సరెండర్ అవుతామంటున్నారు. మా ఇండ్ల కాడికి వచ్చి మా వన్ రూమ్ లో వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది. 4 సంవత్సరాలు ఉంటే కొత్త జైలు కట్టుకున్నా ఏమేం మాట్లాడతారా? నోరు మూసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను, మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు. మీరు వద్దు, మాకొద్దు. ఏం కార్యకర్తలు ఉండాలి, అదికి ఇదికి ఉండాలి. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చుండే. నేను కూడా ఊరి పోతానన్నా, టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 మీరు 4 సార్లు అన్నారు. పొద్దున్నే చూడండి. అందుకే నన్ను ఊరికి పంపిస్తాను. పోతున్నా వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసిన కదా మేము రఫానే. మా కార్యకర్తలు అంటున్నారు చూసుకోండి. లిస్ట్ ఉందప్ప, ఆల్రెడీ లిస్ట్ ఉంది. మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూసుకోరు. ఎందుకంటే కొందరు ఆడోళ్ళు ఎవరమ్మది పైన చాలా మాట్లాడుతుందా పాప. మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు, మాట్లాడరు. భద్రంగా ఉండండి. చంద్రబాబు నాయుడు మంచోడు, నా కాన్స్టిట్యూన్సీ వరకు ఉండదు. మేము బాధలు పడినాం, జైల్లోకి పోయినాం, అన్ని పోయినాయి. ఆడపిల్లలు కూడా జైలు పోయినారు. రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వచ్చిన వాళ్ళకు, పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి. మమ్మల్ని జైలే వాడు వాడి కొడుకు. ఇంకా నీకు చాలా ఉంది టైం. రాజకీయం చేసినావా, లెక్కలు సంపాదించుకున్నావు. రారా, ధైర్యం రారా. నీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. 5 నెలలు టేపుడు పెట్టిలే. వాడు హీరోగాడు టేప్ పెట్టిలే. నువ్వు అనుకుంటానేమో నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు స్టూడెంట్స్ ని, వాళ్ళ ఫ్యూచర్ జడగొట్ట తెలుసుకోలే. నేను లీగల్ గానే పోతాను. లా అండ్ ఆర్డర్ నేను కోర్టుకు పోతా. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నావాడు నీవాడు అంటూ అధ్యక్షుడిని నియమించుకుంటే పార్టీకే నష్టం జరుగుతుందని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్టానం నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలని రాజాసింగ్ సూచించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ వర్గాల్లో కలకలం రేపాయి. పార్టీలో నాయకత్వ నియామకంపై రాజాసింగ్ అభిప్రాయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు, సీనియర్ అధికారుల నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓట్ వేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చాలా వరకు ఏ విధంగా వార్తలు నడిచిందంటే ఇది నా మనిషి, ఇది నీ మనిషి, ఈ నా మనిషి నీ మనిషి వల్ల పార్టీ సర్వనాశనం అయింది. అట్లాంటి కావద్దు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్త మంచి ప్రెసిడెంట్ కావాలని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు కింద స్థాయి కార్యకర్తల మధ్యలో మేము ఉంటాం. కింద స్థాయి కార్యకర్తలు ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఆ కింద స్థాయి కార్యకర్తల వల్లనే
వాళ్ళు పని చేసినందుకే ఇవాళ 8 మంది ఎమ్మెల్యే మనం తెలంగాణలో గెలిచినాం. ఆ కింద స్థాయి కార్యకర్తలు, బూత్ కార్యకర్తలు పని చేసినందుకే 8 మంది ఎంపీలు కూడా గెలిచినాము. అందుకోసం ఆ కింద స్థాయి కార్యకర్త నుంచి పై అధికారి వరకు మా ప్రెసిడెంట్ ఈ విధంగా ఉండాలి, మేము ఈయనకి ఓటు వేస్తాం, ఆ విధంగా ఒక ఏపీ ప్రభుత్వం అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలో వర్క్షాప్ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ అండ్ ఎకోసిస్టమ్ పరిస్థితి గురించి ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఇక క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధిపై చర్చించారు. ఈ వర్క్షాప్లో పాల్గొన్న ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన ప్రణాళికలు మరింత వేగవంతమయ్యాయి. Yeah, that is important. So in each hub there will be about 40 researchers. What about other countries which is leading as on Sir, today currently in national, type of total ecosystem? Yeah, so I think in the national quantum mission type, the countries are having mission. Germany is having 5, 6, but where are they? US is really, if you look at the recent 2024 report which has just come a few days, 2 days back. Okay, let me say it not to be quoted. India is right now at 9th place in quantum, or 7th place depending on the way you count. Our goal is in the mission from 7th to 3rd. So the first one is US. They have a good margin because they started early also, and then we have China and France and Germany. So our goal is from 7th we have to jump to 3rd. So how many years? Sir, we in next 4-5 years, I think. Minimum, because sorry, You know, I was saying in sensing and communication, we can really be the top 3 in next 3 years. Yeah. And in computing, if we focus on algorithms for the first 3 years, we can make a difference. The way we did in software as a service. Yeah. That's where our strength should be also, because now you can buy time. Even before your computer comes here in 1 year, we should make the Only problem is even IT software also we miss products. Yes, That yes. is the biggest challenge now. exactly. Yes, yes, yes. I always used to tell for the last 30 years, even now we are not moving. Yeah. That is where we are having money and also scaling. We didn't do that like banking software or like what Germany thing is. All that they took the lead. This is where we had to create challenges for our youth Yes, yes. and institutions. Then they had to Yes. break through. Now earlier nobody used to understand that is different, but now we are all there. Yes. And PM and all of you. What are you doing? Sir, these are the quantum labs. Communication. These are the labs that we would like to set up across engineering colleges. This is the minor program. So AICT has already launched a minor program, sir. Already 9 universities from Andhra Pradesh. So they have developed small, what for teaching labs, you know, for students and other things. And now we have launched that program also for. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు ఆర్ మాధవన్, సింగర్ రాహుల్ సిబ్లిగంజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు సుప్రభాతం సేవలో పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తిని వ్యక్తం చేశారు. తిరుమల దర్శనానికి వచ్చిన మాధవన్, రాహుల్ అభిమానులతో సందడి చేశారు. ఆలయ అధికారులు ప్రత్యేక స్వాగతం పలికారు. వీరి దర్శనం ఆలయ ప్రాంగణంలో విశేషంగా చర్చనీయాంశమైంది. భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై వీరి దర్శనానికి సంతోషం వ్యక్తం చేశారు. సార్ 1 నిమిషం సార్. రా ఫాస్ట్ ఓకే ఓకే మేడం.
వెనకరా మహా వెనకరా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రకటించారు. తన పేరు ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ బీజేపీ జాతీయ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. చిన్నవాళ్లు పెద్దవాళ్లు కార్యకర్తలందరినీ కలుపుకొని పనిచేస్తారని చెప్పారు. రాబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీని గెలిపించడమే తన ప్రధాన లక్ష్యమన్న రామచంద్రరావు పార్టీ విజయానికి నిస్వార్థంగా కృషి చేస్తారని తెలియజేశారు. అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ప్రచార ప్రసార సాధనాలు ఉపయోగించగలుగుతాయి. అధికారికంగా ప్రకటించబడలేదు. ఏదైనప్పటికీ కూడా నా పేరు వస్తున్నందుకు, నా పేరు పరిశీలన ఉన్నందుకు జాతీయ అధిష్టానానికి అదే రాష్ట్ర పార్టీ అధిష్టానానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. పార్టీని అధికార దిశలో తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పేసి నాకు అవకాశం ఇస్తే అనే తర్వాత అందరినీ అంటే చిన్నవారిని పెద్దవారిని కార్యకర్తల్ని అందరినీ కూడా కలుపుకొని తీసుకుపోయేటటువంటి పార్టీని ముందు తీసుకుపోయి రేపు రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలు కానీ రేపు 2 రోజులకు జరిగిపోయిన మున్సిపల్ ఎన్నికలు కానీ లేకపోతే తెలంగాణ శాసన సభల ఎన్నికలు కానీ ఏ ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి అనేటటువంటి ఒక లక్ష్యంతోనే పార్టీ కోసం పనిచేస్తాము. నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి. మహా టీవీపై దాడి ఖండించిన నీతుల నాయుడు డెక్కన్ క్రానికల్ పై టీడీపీ దాడి జరిగినప్పుడు ఎక్కడికి పోయారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. మహా న్యూస్ కూడా నీతుల నాయుడేనని ఆయనకు ముందే సమాచారం ఎలా తెలిసిందని అన్నారు. చిత్రగుప్త ఛానల్పై బీజేపీ చేసిన దాడుల గురించి కూడా నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. అందరి బాగోతాలు తనకు తెలుసని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వాళ్ళు ఏమని తగలబెట్టించారు డక్కన్ క్రానికల్ ఆఫీస్ని? నిన్న నీతి సూత్రాలు వల్లించటానే కదా డక్కన్ క్రానికల్ ఆఫీస్ని తగలబెట్టించింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి? ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు. 2 నిమిషాల్లోనే తెలిసింది నీకు ఇక్కడ పూర్తి కాకముందే, మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారము. ఎట తెలిసింది? నీది కాబట్టి, జరుగుతున్నదంతా నీది కాబట్టి, నీ నీడలో నడుస్తుంది కాబట్టి, నీ డైరెక్షన్లో నీ కన్సర్న్లో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో. మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు, మరి మా వాళ్ళ మీద తెలవలేదు. ఎక్కడి నీతులు? ఇవ్వది క్రానికల్, డెక్కన్ క్రానికల్ మీద నీ కండవ కప్పుకొని చేసిన దాడి. లెస్స నీతులు ఎందుకు? ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ అట పాపం, వారు నీతులు చెప్తారు. ఈ బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళైతే ఇంకా హంతకుడే మళ్ళీ సావుకాడికి వచ్చి ఏడ్చినట్టుంటే వాళ్ళ ముచ్చట. ఏదో నీకు మాట్లాడలేదు అన్నాడు పిల్లగాడు చిత్రగుప్త ఛానల్ అని. బండి సంజయ్కి మాట్లాడరాలేదు అన్నాడు. నిజమే, నీ మాట అర్థం కాక తత్తర బిత్తర నుండి వాళ్ళు అన్నాడేమో. దాడి చేసి దాన్ని క్లోజ్ చేయించిందాక ఈ శాంతి బహుమతులు పొందిన వాళ్ళు మునగాని వీళ్ళంతా నోబెల్ శాంతి బహుమతులు పొందిన మునగాని వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి ఒక్కడొక్కడు. యాడికి పోయి మీ భాగవతాలు అన్నీ అట్టే ఉంటాయి, రికార్డ్ అయి ఉంటాయి ప్రతిదీ కూడా, ఏ ఒక్కటి పోదు. చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు. 30 గజాలు 60 గజాలలో పేదలు కట్టుకున్న ఇండ్లు కూల్చేస్తారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్లో ఎకరాలు ఆక్రమించిన కాంగ్రెస్ నాయకులు 100 కోట్ల రూపాయలు భూమి రిజిస్ట్రేషన్ కోసం జీవోలు తెచ్చారని, వాటిని ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. పేదలపై అన్యాయం జరుగుతుందని, నాయకుల కోసం ఆస్తులను కాపాడుతున్నారని విమర్శించారు. ఈటల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. పేదల పక్షాన నిలబడి అన్యాయాలను ప్రశ్నించడం ద్వారా ఈటల రాజేందర్ తన పదును చూపించారు. 20 గజాలలో ఇల్లు కట్టుకుంటోడు ఉన్నోడా లేనోడా, మూర్ఖుల్లారా కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పిండు,
బంజారా హిల్స్లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు గా భూములని నీ పార్టీ నాయకులు డబ్బున్నోళ్ళు కలిగినోళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నెంబర్ 58 జీవో నెంబర్ 59లో వాళ్ళ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది, కానీ 20 మంది పేరిట 30 మంది పేరిట చిన్న చిన్న బిట్లుగా చేసి వారికి రిజిస్ట్రేషన్ చేసావు కదా కొడుక. ఇవాళ ఈ 30 గజాలని 60 గజాలని ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడుక? తెలంగాణలో మహిళలను తప్పుగా చూపిస్తే తలకాయలు పట్టి రప్ప కోసి పారేస్తారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర హెచ్చరిక చేశారు. మీ అక్క చెల్లి తల్లిని అలానే చూపిస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. మహిళల జోలికి పోకుండా విమర్శలు చేయండి గౌడ్ సూచించారు. ఇక ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవ పరిరక్షణపై ఆయన కట్టుబాటును స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో రాళ్లతో కాదు, అసలు యాక్చువల్ గా ఆడవాళ్ళ జోలికి వస్తే తలలు నరుకుతారు రవి, తలలు నరికేస్తారు, నాలుకలు కోసేస్తారు. తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద అపాడం వేస్తావా, మా అక్క మీద అపాడం వేస్తావా, మా అమ్మ మీద అపాడం వేస్తావా, కొడుక చూసిన వారా కొడుక రారా అని తలకాయని పట్కాల వాటి గీసి రప్పరప్ప కోసి పాలెంటారు, లేకపోతే నరికి పాలెంటారు. అవి చేసే తెలంగాణలో ఏదో రాయి వేసినంత మాత్రం నువ్వు అర్థం మరిగిపోయింది రవి. కానీ తెలంగాణ గుండె కలిగిపోలేదా? ఏ ఆడవాళ్ళు అయితే మీరు చూపిస్తున్నారో, ఏ ఆడపిల్లలు అయితే రమ్మన్నాడు పోయిండు చూసింది బదిలిస్తే పండుకునే ఏదో మాట్లాడుతున్నారో, మరి నీ అక్కనో చెల్లెనో చూపించురా, మరి నీకు ఎంత బాధ అయితే తెలుస్తుంది. ఆడవాళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు, ఆడవాళ్ళ జోలి లేకుండా నువ్వు ఏదైనా దమ్ముండి ఎదుర్కోవడానికి ఎవరే కానీ ఆడవాళ్ళ మీద నీచాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం నడపాలి సహించదు. మీరు పడుతూ నింటది ఒక పూట ఉపాసం ఉంటారు, కానీ ఇలాంటి చెడ్డది కుటుంబ సభ్యుల ఆడవాళ్ళ. సంగారెడ్డి జిల్లా అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ప్రమాద సమయంలో 140 మంది కార్మికులు లోపల ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. కానీ అధికారులు 8 మంది చనిపోయారని 26 మంది చికిత్స పొందుతున్నారని చెబుతున్నారు. అంటే మొత్తం 34 మంది మాత్రమే. ఇంకా ఎంతమంది శిథిలాల కింద ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఉందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు. కార్మికుల భవితవ్యంపై ప్రభుత్వాన్ని జాగ్రత్త పడాలని కోరారు. కంట్రోల్ రూమ్ పెట్టండి, ఒక కామన్ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఇన్సిడెంట్ జరిగింది 9 గంటలకు, దాదాపు 1 అవుతా ఉంది, 5 గంటలు అయింది. ఏం చేస్తున్నారు 5 గంటల నుంచి? ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక ఫోన్ నంబర్ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇగో పలానోళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు, పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలన్నా వద్దా? ఇప్పుడు ఒక 4-5 నాకే కలిస్తే నేను తీసుకెళ్లి అక్కడ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధాకరం. ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపల పోయి పనిచేస్తున్నారు, వాళ్ళను మనం అభినందించాల్సిందే. కానీ రెవెన్యూ యంత్రాంగము జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? బయట నేను ఇప్పుడు చెప్పాను, ఒక టేబుల్ పెట్టుకోండి, ఒక చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకోండి, ఓ 2 తహసీల్దార్లను 2 ఎస్ఐలను ఆడ కూర్చోబెట్టండి, ఓ లిస్టు దగ్గర పెట్టుకోండి, ఎవరెవరిని ఏ హాస్పిటల్కి పంపించమంటే ఒక లిస్టు పెట్టుకోండి, చనిపోయిన వాళ్ళది ఒక లిస్టు పెట్టుకోండి, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో, ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్కి ఎంతమంది పంచ్ చేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. అంటే డ్యూటీ ఎంతమంది పంచ్ చేసిండ్రు, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు. కలెక్టర్ది ఒక లెక్క ఉంది, ఎస్పీది ఒక లెక్క ఉంది, ఇంకొకరిది ఇంకో లెక్క ఉన్నది. డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకు 9:18 అంటే ఇప్పటి వరకు 5 గంటలైనా ఎంతమంది షిఫ్ట్లో పనిచేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు. అసలు ఏ వివరాలు కూడా లేకుండా బాధ్యతారహిత్యంగా పనిచేసినట్టు కనబడతా ఉంది. మరి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు? మరి ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రవికిరణాల్ న్యూస్.